హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మలబార్లో మొన్న స్కీమ్ పే చేసి అది మెచ్యూర్ అయ్యాక ఆర్నమెంట్స్ తీసుకున్నాను అన్నాను కదండి. సో వాటి గురించి ఈరోజు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను. ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏవైనా వీడియోలు కొత్తగా పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈరోజు మీకు ఈ వీడియోలో నా స్కీమ్ డీటెయిల్స్ కూడా మీకు ఏ విధంగా పే చేశాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఎన్ని గ్రామ్స్ అక్యుములేట్ అయ్యాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు వచ్చేసి నేను స్కీమ్లో కొన్ని ఐటమ్స్ వచ్చేసి 2 ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. సో నేను స్కీమ్ ఎలా పే చేశాను, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను మంత్లీ 6,000 అయితే పే చేసేదానండి. నేను స్టార్ట్ చేసింది అయితే ఆగస్టులో 17/8/2023లో ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేశాను. సో నాకు టోటల్ వచ్చేసి 11 పాయింట్ సంథింగ్ అక్యుములేట్ అయ్యిందండి. సో నేను వచ్చేసి స్కీమ్లో 2 ఆర్నమెంట్స్ అయితే తీసుకున్నానండి. చైన్ ఒకటి తీసుకున్నాను, ఫింగర్ రింగ్ ఒకటి తీసుకున్నాను. ఈ 2 కూడా నేను చిన్నపిల్లలకై తీసుకున్నానండి. ఇది వేరేగా, ఫింగర్ రింగ్ వేరేగా తీసుకున్నాను. సో నాకు గోల్డ్ చైన్ వచ్చేసి నేను వెళ్ళే టైంలో గోల్డ్ చైన్ మేళ అయితే నడుస్తుందండి మలబార్లో. సో ఆ టైంలో విఏ కూడా తక్కువగానే ఉంది. ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళొచ్చు. 11.90 ఉంది ఆ టైంలో చైన్కి. సో నేను తీసుకునేది వచ్చేసి 10.04 గ్రామ్స్ అండి. సో ఆ రోజు వచ్చేసి గోల్డ్ రేటు, గ్రామ్ గోల్డ్ రేట్ వచ్చేసి 6,635 రూపీస్ అయితే పడిందండి. సో నాకు అక్యుములేట్ అయింది 11 గ్రామ్స్ చేంజ్ కదా. సో నాకు ఇది 10 గ్రామ్స్ ప్లస్ 1.49 గ్రామ్స్ అంటే 11.49 గ్రామ్స్ అనేది నేను స్కీమ్లో తీసుకున్నానండి. వితౌట్ స్కీమ్ అయితే దీని కాస్ట్ వచ్చేసి 66,547 రూపీస్ అయితే పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ అంతా అయిపోయాక. బట్ నేను స్కీమ్లో తీసుకున్నాను కాబట్టి నాకు ఓన్లీ నేను గ్రామ్స్ అనేవి అక్యుములేట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ 2 వచ్చేసి స్కీమ్లో వచ్చాయండి. గోల్డ్ ఆర్నమెంట్ ఫింగర్ రింగ్ వచ్చేసి 1.495 అంటే 1.5 గ్రామ్స్ అనుకోండి. సో దాని కాస్ట్ వచ్చేసి 10,100 రూపీస్ అండి. వితౌట్ స్కీమ్లో అయితే మనం ఈ విధంగా పే చేయాలి. గోల్డ్ రింగ్కి వచ్చేసి ఫింగర్ రింగ్కి 18% విఏ పడిందండి. స్టోన్ వచ్చేసి క్యారెట్స్ స్టోన్ ఒకటి ఉంది కాబట్టి సో దానికి వచ్చేసి 0.12 క్యారెట్స్ అయితే ఉందండి. ఆ స్టోన్ కాస్ట్ వచ్చేసి 1,500 రూపీస్. అందులో మనకి క్యారెట్ కాస్ట్ వచ్చేసి 1,500. సో మనకి 0.120 కాబట్టి 180 రూపీస్ అండి స్టోన్ కాస్ట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫింగర్ రింగ్ వచ్చేసి నేను వితౌట్ స్కీమ్ ద్వారా తీసుకున్నాను. చూడండి, ఇక్కడ రెండిటికి ఎఫెక్టివ్ రేట్ ఆర్ యూనిట్ ప్రైస్ అకార్డింగ్లీ అని వచ్చింది. అంటే ఈ 2 వచ్చేసి మనకి స్కీమ్ ద్వారా వచ్చిందండి. ఈ రింగ్ మాత్రం నేను వితౌట్ స్కీమ్ ద్వారా తీసుకున్నాను. సో ఈ రెండు రింగులు కూడా నాకు సేమేనండి, కానీ కొంచెం గ్రామ్స్లో డిఫరెంట్ ఉంది. ఐటమ్ అయితే సేమ్ ఒకేలా ఉంటుంది. సో విత్ స్కీమ్ ద్వారా వితౌట్ స్కీమ్ ద్వారా మనకి ఏంటి యూజ్ లాస్ అనేది చూపిస్తాను చూడండి. గ్రామ్స్ వచ్చేసి 1.434, 1.495 అంటే ఈ రెండిట్లో స్మాల్ వేరియేషన్ అండి, 30 పాయింట్స్. స్టోన్ వచ్చేసి 0.12 క్యారెట్స్ కదా, ఇది 0.09 క్యారెట్ అండి. సో నెట్ వెయిట్ వచ్చేసి 1.344, 1.375 అండి ఈ 2 నెట్ వెయిట్. సో అమౌంట్ వచ్చేసి మనకి ఈ రెండిట్లో చూసుకుంటే 10,100 కదా, ఇది వచ్చేసి 10,655 రూపీస్ అండి. ఇందులో మనం విఏ పే చేయాలి. ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి విఏ కూడా పే చేయాలి. 17% విఏ అయితే నేను పే చేశానండి. స్టోన్ కాస్ట్ 135 రూపీస్ కూడా పే చేయాలి. సో మొత్తం వచ్చేసి 10,655 అండి.
అదే నాకు విఏ అది లేకపోతే 1800 అనేది నాకు లెస్ అవుతుంది. ఈ 135 రూపీస్ స్టోన్ కాస్ట్ అనేది మనం ఎలా అయినా పే చేయాలండి, స్కీమ్లో ఉన్న స్కీమ్లో లేకపోయినా. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏ ఐటమ్స్ తీసుకున్నది అనేది మీకు చూపిస్తానండి. సో నేను వచ్చేసి స్టార్లైట్, ఇది చిల్డ్రన్స్ అండి, అంటే కిడ్స్ జ్యువెలరీకి సంబంధించింది. సో ఇందులో వచ్చేసి నేను ఒక ఫింగర్ రింగ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఫింగర్ రింగ్ అయితే ఉందండి. ఇది 1.4 గ్రామ్స్ అండి. మీకు చూపిస్తాను చూడండి. మధ్యలో స్టోన్ కూడా వచ్చేసి ఆరెంజ్ కలర్లో వచ్చిందండి, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉందని తీసుకున్నాను. సో మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి. మేము వెళ్ళే టైంకి ఇటువంటివి 2 ఉన్నాయండి. సో ఆ 2 నేనే తీసేసుకున్నాను. ఒకటి మా మేనల్లుడికి, ఇంకొకటి మా బాబుకని తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక చైన్ అయితే తీసుకున్నానని చెప్పాను కదండి. సో ఆ చైన్ వచ్చేసి ఇదండి. చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది. డిజైన్ కూడా చాలా వెరైటీగా అనిపించిందండి. దీన్ని ఏ మోడల్ అంటారో మరి నాకైతే తెలియదు, కానీ డిజైన్ అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. సో ఈ చైన్ ఎంత హెవీగా కనిపించినా మనకి లైట్ వెయిట్లోనే వచ్చిందండి. 10.5 గ్రామ్స్ అనుకోండి, మనకి 10.5 గ్రామ్స్లో ఎంత హెవీగా వచ్చింది. సో మీరు కూడా చైన్ మేళ ఆ టైంలో వెళ్ళి ఉంటే మనకి విఏ కూడా 4% నుంచి 11% వరకు ఉంటుందండి. సో ఏవైనా మేళ టైంలో వెళ్తే మనకి విఏ అనేది చాలా వరకు తగ్గుతుందండి. సో ఆ టైంలో షాపింగ్ చేస్తే మంచిదని నా ఒపీనియన్. సో చైన్ అయితే ఈ విధంగా ఉందండి. హుక్ కూడా మనకి పైన చూడండి. సో ఇది వచ్చి చైన్ ఆర్నమెంట్ అండి. నేను మల్బార్ స్కీమ్లో పే చేయడం వల్ల 6000 పే చేశానండి. 1 ఇయర్ తర్వాత నాకు వచ్చేసి ఈ చైన్ ప్లస్ ఈ రింగ్ అయితే నేను తీసుకున్నానండి. నెక్స్ట్ ఈ ఆర్నమెంట్స్ మీరు వితౌట్ స్కీమ్ ఆర్ లేకపోతే ఈ ఆర్నమెంట్స్ కోసం మనం మనీ ఎలా సేవ్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఒక మధ్యతరగతి వాళ్ళైనా అవ్వచ్చు. ఎందుకంటే ఈ విధంగా చెప్తున్నాను, మేము ఉంటున్నది విలేజ్లో అండి. విలేజెస్లో అంటే చాలామంది రోజు కూలీగా వెళ్తారు. సో వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలాగా ఈ నెక్స్ట్ వీడియో అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి, ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్. బాయ్.